హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన సొంత సెగ్మెంట్ పొంగనూరు కంటే హిందూపురంపైనే ఎక్కువ ఫోకస్ కూడా పెట్టారు. అక్కడ పాలయ్యను, కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే ఆ పార్టీకి క్రికెట్ టీం మాత్రమే మిగిలింది. ఇప్పుడు హిందూపురంలో వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఆఖరికి హిందూపురం మున్సిపల్ పీఠం కూడా టీడీపీల ఖాతాలో చేరటం ఖాయమవటంతో వైసీపీ పెద్దలకు వాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ బాలయ్యకు చెక్ పెట్టడానికి వైసీపీ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే తన శిష్యుడి భార్య దీపికకు ఏరి కోరి హిందూపురం టికెట్ ఇప్పించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారన్న ప్రచారముంది. అయితే గత ఎన్నికల కంటే డబుల్ మెజార్టీతో అంటే 32,597 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, హిందూపురంలో బాలకృష్ణలను మొన్నటి ఎన్నికల్లో జగన్ పర్సనల్ గా తీసుకుని వారి ఓటమికి గట్టిగానే పావులు కదిపారు. హిందూపురంపై అంత ప్రత్యేకంగా దృష్టి సారించడానికి కారణం అక్కడ వైసీపీ జెండానే లేదు. అంతకుముందు కాంగ్రెస్ జెండా కూడా ఎప్పుడూ ఎగరలేదు. టీడీపీ ఆవిర్భావం తరువాత అక్కడ 11 సార్లు ఎన్నికలు జరిగితే అన్ని సార్లు టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు ఓటర్లు. వైసీపీ పోటీ చేసిన 3 సార్లు అభ్యర్థులను మార్చిన జగన్ చేతులు కాల్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురంలో పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్ ఈ ఎన్నికల ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ బాలకృష్ణకు జై కొట్టారు. ప్రస్తుతం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన దీపిక బెంగళూరు వెళ్లిపోవటంతో హిందూపురంలో వైసీపీకి పెద్ద దిక్కే లేకుండా పోయారు. ఆ క్రమంలో హిందూపురం సెగ్మెంట్లోని లోకల్ బాడీస్ లో కూడా వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హిందూపురం మున్సిపల్ పీఠం అధిష్ఠించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయింది. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేశారు. పలువురు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటంతో చైర్మన్ సీట్ టీడీపీ ఖాతాలో పడటం ఖాయమైంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచింది. మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ అయినప్పటికీ పార్టీలు అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో బీసీ కులానికి చెందిన ఇంద్రజకు చైర్పర్సన్ గా వైసీపీ అవకాశం కల్పించింది. అయితే మొదటి 2-3 నెలలు మాత్రమే పాలన సజావుగా సాగింది. వైసీపీ కౌన్సిలర్లు 2 వర్గాలుగా విడిపోవటంతో ఇంద్రజకు ఇబ్బందులు మొదలయ్యాయంటారు. అయినా అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇక్బాల్ సహకారంతో వ్యవహారం సజావుగానే సాగింది. అయితే 2023లో ఇక్బాల్ను ఇన్ఛార్జిగా తొలగించారు. దీపిక ఇన్ఛార్జిగా వచ్చింది. అప్పటి నుంచి ఇంద్రజ డమ్మీ అవ్వక తప్పలేదు. పేరుకి ఆమె చైర్పర్సన్ అయినా పెత్తనమంతా పెద్దిరెడ్డి టీందే నడిచింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో చైర్పర్సన్ గా వైసీపీలో ఉండి అవమానాలు దిగమింగుకుంటూ వచ్చిన ఇంద్రజ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి పసుపు కండువ కప్పేసుకున్నారు. టీడీపీలో చేరిన మరుసటి రోజే చైర్పర్సన్ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులుండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, తెలుగుదేశం 6, బీజేపీ 1, ఎంఐఎం 1 గెలిచాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన 2 ఎంఐఎం సభ్యురాలు టీడీపీలోకి చేరటంతో ఆ పార్టీ బలం 9కి పెరిగింది. బీజేపీ కౌన్సిలర్తో కలుపుకుని 10 మంది ఉండగా తాజాగా చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో తెలుగుదేశం బలం 20కి పెరిగింది. వైసీపీకి మిగిలిన 18 మంది కౌన్సిలర్లు 8 మంది మాత్రమే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మిగిలిన వారిలో 5గురు టీడీపీ తలుపులు తడుతున్నారట. అదలా ఉంటే చైర్పర్సన్ గా ఇంద్రజ రాజీనామా ఆమోదం, టీడీపీ కౌన్సిలర్ గా గెలిచిన నేత చైర్మన్ సీట్ అధిరోహించడం లాంఛనమే. తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ కావటానికి 20 మంది సభ్యులు అవసరం కాగా 20 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓట్లు ఉండడంతో కావాల్సిన దానికంటే 2 ఓట్లు అధికంగానే ఉన్నాయి. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 22 ఓట్లు, వైసీపీకి 18 ఓట్లే ఉంటాయి. అందుకే మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్న బాలకృష్ణ సహా పార్టీ నేతలు వారికి నో చెప్పేస్తున్నారట. మొత్తానికి హిందూపురంలో వైసీపీ పరిస్థితి చుక్కాణి లేని నావలా తయారైందిప్పుడు.
For more videos like this, subscribe Big TV channel.